యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీకు నాగరాజు భలే ట్రైనింగ్ ఇచ్చాడు రా. చెప్పింది చెప్పినట్టు భలే చేస్తున్నావు. శభాష్. క్షమించండి సార్, చాలా ఆలస్యమైంది. నువ్వు రావడం ఆలస్యమైనా నీ పాము ముందే వచ్చిందయ్యో. నా పామా? సార్, అది నా పాము కాదు సార్. నీ పాము కాదంటేంట్రా? ఇది నీ పామే కదా. నా పాము కాదు సార్. ఏంట్రా నువ్వు అనేది? ఇది నువ్వు పంపించిన పాము కాదా? నా పాము నా బుట్టలోనే ఉందండి. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. అంటే ఇది నిజంగా విషపు కోరడున్న పామా? అయ్య బాబోయ్, ఇందాకే ఇది నన్ను కాటేసింది. నన్ను పాము కాటేసింది. అమ్మో, ఆల్రెడీ చేదాకా విషం ఎక్కింది. ఇక పూర్తిగా బాడీకి ఎక్కేస్తుంది. అమ్మో అమ్మో. నేను పర్సనల్ పామే కాటేసిందా నాన్న? అమ్మా, ఏడుకొండల గారు, ఏమైంది పిన్ని? మా ఆయన్ని పాము కాటేసిందమ్మా. ఇందాకే కాటేసిందిగా, మళ్ళీ కరిసిందా? అయినా పాము కాటేసినా తనకి ఏమి కాదని చెప్పారండి. విషం తీసిన పాము కాటేస్తే ఏం కాదండి, కానీ ఆయన కాటేసింది విషం తీని పాము. అవును, మీరెవరు?
చెప్పండి, మీరెవరు? నా పేరు నాగరాజమ్మా. నేను పాములు పడుతుంటాను. ఇందాక ఇళ్ళు కూరలు తీసిన పాము కావాలన్నారు. నేను తెచ్చేలోపే విషం ఉన్న పావుని పట్టేసుకున్నారు. అది కాటేసింది. కూరలు పీకిన పామే ఎందుకో? ఇంకా ఎందుకంటారేంటండి? పాము వంకతో మనల్ని బట్టల బిజినెస్ చేయకుండా ఆపాలని చూశారు. అంటే విషం లేని పాము అనుకుని విషమున్న పాముతో కనిపించుకుని మీ గొయ్యి మీరే తవ్వుకున్నారన్నమాట. అయ్యో, హర్ష, ఆ నోట్ నుంచి దొరకొస్తుందిరా. చచ్చిపోయేలా ఉన్నాడు, ఏదో చేయండి. ఏమండి, మీరు కార్ తీయండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అలాగే అక్కర్లేదమ్మా, నా దగ్గర మూలిక ఉంది. అది గంధంలో నూరి నోట్లో పోస్తే విషం పోతుందమ్మా. అవునా? ఆతయ్య అదేదో చేసుకుని రండి, పోండి. మావయ్య కళ్ళు మూయకండి. బాబాయ్, మావయ్య కళ్ళు మూయకండి. మావయ్య కళ్ళు మూయకండి. ఉండండి, కళ్ళు మూయొద్దు బాబాయ్. ఏమండి ఏడుకోండి గారు, ఏమండోయ్? కళ్ళు పోయకండి. అమ్మ దివ్య, ఇదిగోమ్మా. ఇదిగో, ఇది తీసుకోండి. ఇలా ఇవ్వండి. నానా నానా వల్ల తమరు బతికే ఉన్నారు. అయినా ఇంత వయసు వచ్చింది, ఇంకా దిక్కుమాలిన ప్లాన్ వేసి ప్రాణం తెచ్చుకుంటారటండి మీరు. ఏంటి బాబాయ్ ఇది? ఏదో డబ్బు కోసం పాముతో కనిపించుకుంటారా? మీ అదృష్టం బాగుండి బతికారు, లేదంటే ఆంటీ కుమారుల పరిస్థితి ఏమై ఉండేది? బుద్ధి గడ్డి తిని చేశాను బాబు, క్షమించండి. దయచేసి ఈ విషయం మీ నాన్నగారితో, పిన్ని గారితో, దీపుబాబుతో చెప్పకండి. ఏవయ్యా, పాములు పట్టే మీలాంటి వాళ్ళంటే మాకెంతో గౌరవం ఉంది. డబ్బుల కోసం ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి. క్షమించండి అమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు ఇటువంటి పని చేయను. మళ్ళీ వీళ్ళ ముఖం కూడా చూడను. కుమారి, పోటీ అంటే హెల్దీగా ఉండాలి. ఇలా అడ్డదారులు తొక్కితే ఇలానే అవుతుంది.
అంకుల్ ఇదంతా మీ మీద కోపంతో చెప్పట్లేదు. అసలు మీ ప్రాణం పోయి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ధైర్యం సాహసం మంచి పనుల కోసం కష్టపడడానికి చేయాలి. చెడు పనులకి చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. చూడండి అన్నయ్య గారు, హర్షాని దీపుని వ్యాపారంలో పోటీ పనివ్వండి. అంతేకాని దీపుని పైకి తీసుకురావాలనో హర్షాన్ని ముంచాలనో ఇలాంటి అడ్డదారులు తొక్కకండి. అది ఎవరికి మంచిది కాదు. పదండమ్మా వెళ్దాం. ఛా, కష్టపడి వేసిన పాము ప్లాను ఫ్లాప్ అయిపోయింది. ప్లాన్ పోతే పోయిందయ్యో, నీ ప్రాణాలైతే దక్కాయి కదా. అవునన్నా, బ్రతికుంటే ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు. ఎన్నో కోట్లొద్దమ్మా, కట్టం ఇవ్వడానికి 1 కోటి కావాలి. చిట్టి ప్లాన్ అన్న సక్సెస్ అయితే బాగుంటుంది. తుటిలో ఎంత ప్రమాదం తప్పింది ప్రసాద్. ఇప్పటికే నా కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. కాస్తుంటే ఆ పాము మన హర్షబాబుని కాటేసుండేది. అవును డాడ్, మా అంకుల్ డేర్ చేయబట్టే అన్నయ్య మిస్ అయ్యాడు. లేదంటే అన్నయ్య లైఫ్ డేంజర్లో పడి ఉండేది. సుమిత్ర చేసిన పూజలు, దివ్య అదృష్టమే పెదబాబును కాపాడాయి. ఆ బట్టల బిజినెస్ వద్దు, ఏమీ వద్దు. హర్షబాబుకు నువ్విచ్చిన 50 lakhs వెనక్కి తీసుకో ప్రసాద్. ఏమంటున్నావు భువనా? ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకోవటం ఏమిటి? మరిప్పుడు ఆ మనీ వాపస్ తీసుకోపోతే అన్నయ్య బట్టల బిజినెస్ చేసి లాస్ అవుతా డాడ్. అలా ఎలా చెప్తావురా? బట్టల బిజినెస్ నష్టం వస్తుందని ఎలా చెప్తావు? లాభాలు రావచ్చు కదా. ఇంట్లోకి పాము వచ్చింది, ఇంకేం లాభం వస్తుంది? నష్టం వస్తుందని పాము రూపంలో దేవుడు చెప్పకనే చెప్పాడు. అరే, ఇంట్లో పాము రావటానికి వ్యాపారంలో నష్టం రావటానికి సంబంధం ఏమిటి? అర్థం లేకుండా మాట్లాడకు భువనా. నేనేం అర్థం పర్థం లేకుండా మాట్లాడట్లేదు ప్రసాద్. కొన్ని నమ్మాలి. 1 కాదు 2 కాదు 50 లక్షలు పోతే మళ్ళీ తిరిగొస్తాయా? కావాలంటే ఆ డబ్బు ఇంకెప్పుడైనా ఇవ్వు, ఇప్పుడైతే వెనక్కి తీసుకో. అలా తీసుకుంటే సుమిత్ర వాళ్ళు ఏమనుకుంటారు? అయినా పాము సాకు చెబితే సిల్లిగా ఉంటుంది కదా. చూడండి, ఇచ్చిన మాటను ఎప్పుడు నేను వెనక్కి తీసుకోలేదు. కరెక్ట్ మావయ్య గారు, ఇచ్చిన మాటను కాని డబ్బును కాని వెనక్కి తీసుకోవడం మర్యాదస్తుల పని కాదు. నీకు తెలియదు కుమారి, నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఇందులో తెలియకపోవడానికి ఏముందండి? మనకిచ్చినట్టే మావయ్య గారు హర్షబాబు గారికి కూడా 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు పాము భయం చూపించి బిజినెస్ లో లాస్ వస్తుందని చెప్పేసి ఆ డబ్బులు వెనక్కి తీసుకోమంటే వాళ్ళు మావయ్య గారిని తప్పుగా అనుకోరా? కరెక్ట్ అమ్మాయి, నేను అదే ఉద్దేశంతో చెప్పాను. బట్టల వ్యాపారం కుదరకపోతే వేరే వ్యాపారం చూసుకోవచ్చు, అంతేగాని అసలు వ్యాపారమే చేయొద్దని ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవటం ఏం బాగుంటుంది? నష్టం రాదనుకో, లాభం వస్తుందని గ్యారంటీ కూడా లేదు కదా. మీరు ఆగండి అత్తయ్య గారు, నేను చెప్తాను. మావయ్య గారు, అత్తయ్య గారు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. టైం బాగోక హర్షబాబు గారికి బట్టల బిజినెస్ లో లాస్ వచ్చిందనుకోండి, హర్షబాబు గారు, దివ్యక్క, సుమిత్ర అత్తయ్య గారు మీ ముందు తలెత్తుకోలేరు, మళ్ళీ మిమ్మల్ని డబ్బులు అడగలేరు. పైగా పామే ఇంటికొస్తే వ్యాపారంలో నష్టం వస్తుందని మీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అని నష్టపోయిన రోజు హర్షబాబు గారు మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. ఆ రోజు మీరే బాధపడతారు. కనిపించదు గాని ఇది నాకంటే తెలివైన దానిలా ఉందే.
అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు కదా మామయ్య గారు. హర్షబావ గారు నష్టపోయిన రోజు మీరు బాధపడ్డం కన్నా ఈరోజు హర్షబావ దివ్యకలు బాధపడ్డమే మంచిది కదా. 50 lakhs సేవ్ అవుతాయి. కరెక్ట్ అమ్మాయి. ఏ కారణం చెప్పి ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకోగలం? పైగా పాము కారణం చెప్తే సిల్లిగా ఉంటుంది కదా. సుమిత్ర అత్తయ్య దేవుడి దగ్గర చిట్టీలేసి తీస్తానంది కదా మామయ్య గారు. చిట్టీల్లో హర్షబావ గారికి బట్టల వ్యాపారం కలిసి రాదు అని వచ్చిందనుకోండి, ఆ బిజినెస్ చేయొద్దని మీరు చెప్పండి. అలాగే పాము సాకు కూడా చెప్పి కొన్నాళ్ల పాటు ఏ బిజినెస్ చేయడం మంచిది కాదని చెప్పి ఆ డబ్బు వాపస్ తీసేసుకోండి. అప్పుడు హర్షబావ గారు సేఫ్గా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఇదేదో బాగుంది ప్రసాద్, ఇలాగే చేద్దాం. అవును డాడ్, అన్నయ్య ఎలాగో లాస్ అవ్వరు, మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. ఇందాకే హారతి ఇచ్చారు కదా వదిన గారు, మళ్ళీ ఇస్తున్నారేంటి? ఇందాకే పెద్ద గండం గడిచింది కదా పిన్ని గారు, ఆ దిష్టి పోవాలని మా అత్తయ్య మళ్ళీ హారతి ఇచ్చారు. మన పెద్దబాబు తను బట్టల వ్యాపారం చెయ్యాలా వద్దా అని దేవుడి ముందు చిట్టీలు రాసి పెట్టారంట కదా. త్వరగా చిట్టి తీయండి. అమ్మా, దేవుడికి దండం పెట్టుకుని చీటీ తీయమ్మా. అక్క, బావగారికి బట్టల వ్యాపారం బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోక్క. దివ్య చేతులతో ఏది మొదలు పెట్టినా కలిసొస్తుందని ఇందాకే కదా ఈ చారుకేసి చెప్పాడు కుమారి. త్వరగా చీటీ తీ దివ్య. ఏంటండి? బట్టల వ్యాపారం కలిసి రాదు అని వచ్చింది. ఇది నా రైటింగ్ కాదండి, కుమారి రైటింగ్. ఎవరో చీటింగ్ మార్చేశారు. మరేం చేద్దాం? సార్ ఏమేమి సార్? వాళ్ళు చిట్టీలు మార్చేశారు చారుకేశా. ఆ చిట్టీలో ఏముందమ్మా? అది మావయ్య
మావయ్య చెప్పు వదినా, కలిసి వస్తున్నట్ట కలిసి రానట్ట? చెప్పమ్మా, ఆ చీటిలో ఏముంది? ఎందుకమ్మా సస్పెన్స్ పెడతావు? తొందరగా చెప్పు. దేవుడు ఏం డిసైడ్ చేశాడక్క? బట్టల బిజినెస్ చెయ్యాలన్నా వద్దనా? వదినా ఇటీవు, నేను చదువుతా. ఇటీవు. చారుకేశా అరే చారుకేశా